భారత క్రికెట్ సారథ్య బాధ్యతల్లోకి కొత్త నీరైతే వచ్చి చేరింది. ఇప్పటి వరకు అప్పుడప్పుడు కెప్టెన్సీ చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లకు ఏకంగా నాయకుడిగా నియమించారు. అది ఇప్పుడు వరకే కాదండి, ఈ సిరీస్ నెక్స్ట్ సిరీస్ అని కాదు, 2026 టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే అప్పుడు దాకా కొనసాగించేంత బేస్మెంట్ అయితే సూర్యకుమార్ యాదవ్కి ఇచ్చారు. ఇక గౌతమ్ గంభీర్ను ప్రధాన కోచ్గా ప్రకటించిన తర్వాత శ్రీలంకతో భారత్ తొలి సిరీస్ ఆడేందుకైతే సిద్ధమవుతుంది. ఇరు జట్ల మధ్య 3 వన్డేలు 3 టీ20లతో 2 సిరీస్లు అయితే జరగనున్నాయి. ఈ పర్యటన కోసం ఆటగాళ్ల ఎంపిక కూడా జరిగింది. కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీవ్ర కసరత్తు చేసి అనూహ్యమైన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచారు. గంభీర్ ముద్ర కనిపించిందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా టాలెంటెడ్ ప్లేయర్లకు అవకాశం కల్పించడంలో విఫలమయ్యాడని గంభీర్ మీద ఇప్పుడే విమర్శలు అయితే స్టార్ట్ అయ్యాయి. శ్రీలంక పర్యటన కోసం ఆటగాళ్ల ఎంపిక విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు అయితే చోటు చేసుకున్నాయి. అవేంటో 1 by 1 ఒకటి చూసేద్దాం. ముందుగా రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత అందరూ తదుపరి కెప్టెన్ హార్దిక్ పాండ్యా అని ఆయన ఊహించారు. ఈవెన్ నేను కూడా అట్టగా అనుకున్నా. కానీ వరల్డ్ కప్లోనూ అతడు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇటుతో ఆ అభిప్రాయం కొంచెం బలపడిందని చెప్పుకోవచ్చు. శ్రీలంక టూర్కు గాను స్క్వాడ్ ప్రకటించే కొన్ని గంటల ముందు వరకు హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. కానీ ఆ స్క్వాడ్ రిలీజ్ చేసే 2 రోజుల ముందు నుంచి అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ పేరైతే సారథిగా ఉంటాడని టాక్ వచ్చింది. కానీ అదే నిజమైంది. సూర్యకుమార్ యాదవ్ అనే టీ20లు సారథిగా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ నియామకంలో కోచ్ గంభీర్ పాత్ర చాలా కీలకమని భావిస్తున్నారు. దీంతో పాటు అతనికి సపోర్ట్గా సూర్యకుమార్ యాదవ్కి రోహిత్ శర్మ కూడా నిలిచాడని తెలుస్తుంది. ఇక వన్డే సిరీస్లో అందుబాటులో ఉండటం లేదని ఇప్పటికే హార్దిక్ పాండ్యా సమాచారం కూడా ఇచ్చాడు. దీంతో 50 ఓవర్ల క్రికెట్లు కూడా అతడు వైస్ కెప్టెన్గా ఉంటాడనుకుంటే అది కూడా సాధ్యపడలేదు. దీంతో నాయకత్వ గ్రూప్ నుంచి హార్దిక్ పాండ్యా దాదాపు పక్కకు వెళ్ళిపోయినట్లే క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక గాయాలు, ముంబై కెప్టెన్సీ వివాదమే అతన్ని పక్కన పెట్టేందుకు ప్రధాన కారణాలుగా మారాయని తెలుస్తుంది. ఇక 2026లో జరిగే టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించుకుంది మేనేజ్మెంట్. ఇక గతేడాది ఉండే ప్రపంచ కప్లో శుభ్మాన్ గిల్ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. ఆ తర్వాత జట్టులోకి రావడమే కష్టంగా మారింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో కాస్త వెనకబడ్డాడనే చెప్పుకోవచ్చు. టీ20 ప్రపంచ కప్లో రిజర్వ్గా ఎంపిక కావడం గమనార్హమని తెలుసు. తాజాగా జింబాబ్వేతో పొట్టి సిరీస్లో మాత్రం తనను కెప్టెన్గా భారత్ విజేతగా నిలిపాడు. ఆటపరంగా పెద్దగా మార్పులు అయితే కనపడలేదు. అయినా సరే గిల్పై గంభీర్ అయితే నమ్మకం ఉంచాడు. అంతేకాక మన మేనేజ్మెంట్ కూడా గిల్ మీద నమ్ముకుంది. అంతేకాకుండా 2027 వన్డే ప్రపంచ కప్లో అతడు చాలా కీలకంగా మారతాడు అని అతన్ని సారథ్య రేసులో ఉంచాలని 2027 వన్డే ప్రపంచ కప్లో అతడు కీలకంగా మారడంతో పాటు సారథ్య రేసులో ఉంటాడనే అంచనాలతో గిల్కి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు 2 ఫార్మాట్లో. పెద్దగా ఆకట్టుకొని గిల్ని టీ20లో సూర్యకు డిప్యూటీగా నియమించడం ఆశ్చర్యపరిచే నిర్ణయమని చెప్పవచ్చు. ఇక బ్యాటింగ్లో సత్తా చాటితే రోహిత్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ తర్వాత జట్టు పగ్గాలను అందుకునే సువర్ణావకాశం శుభ్మాన్ గిల్ ఎదుటి ఉందనడంలో ఆశ్చర్యం లేదు. ఇక టీ20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలవడంలో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. లీగ్ స్టేజ్లో మొదటి 3 మ్యాచ్ల్లో ఆడకపోయినా వెస్టిండీస్కి మ్యాచ్లన్నీ షిఫ్ట్ అయ్యాక స్పిన్కు అనుకూలంగా ఉంటుందని అతను నాడిచ్చారు. కేవలం 5 మ్యాచ్ల్లోనే 10 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అలాంటి క్రికెటర్ను శ్రీలంకతో టీ20 సిరీస్లో చోటు దక్కకపోవడం అభిమానులను షాక్ గురి చేసింది. వన్డేలకు మాత్రమే ఎంపిక చేశాడు. ఇదే జాబితాలో టాలెంటెడ్ ప్లేయర్ అని రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు. ఏషియన్ గేమ్స్లో భారత్కు స్వర్ణ పతాకం అందించాడు. ఇటీవల జింబాబ్వే పైన మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. ఒక విధంగా చెప్పాలంటే అతను ఓపెనర్గానే కాదు, మిడిల్ ఆర్డర్లో కూడా ఆడగలడని ఆ జింబాబ్వే టూర్లో అయితే నిరూపించాడు. ఇక మరో బ్యాటర్ అభిషేక్ శర్మ జింబాబ్వేపై రికార్డు సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్కు అద్భుతమైన ఆరంభాలు ఇచ్చిన అభిషేక్ శర్మను టీ20లుగా పక్కన పెట్టడం పైన సర్వత్రా విస్మయం అయితే వ్యక్తమవుతుంది. ఓపెనర్ల స్లాట్కు సంబంధించి తీవ్ర పోటీ ఉండటంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఐపీఎల్లో రాణించిన రియాన్ పరాగ్, రవి బిష్ణోయ్పై గంభీర్ అయితే మరోసారి నమ్మకం పెట్టాడని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ దేశవాళీలో ఆడకపోవడం అతనికి కంప్లీట్గా మైనస్ పాయింట్గా మారిపోయింది. ఇక అతని పేరు కూడా కనబడదేమో అనేలాగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ ఆ జట్టును ఛాంపియన్గా నిలపడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించారు. వీరందరినీ శ్రీలంక సిరీస్కి ఎంపిక కూడా చేశారు. గతంలో కేకేఆర్కు ఆడిన సూర్యకుమార్ యాదవ్ని ఏకంగా కెప్టెన్ చేయడం గమనార్హం. ఇక ఆ జట్టుతో కలిసి పనిచేయడం వల్ల ఆటగాళ్ల సామర్థ్యాలపై అవగాహన ఉండటంతో గంభీర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాల అభిప్రాయం. తన కోచింగ్ స్టాఫ్లోనూ కేకేఆర్కి సంబంధించిన అభిషేక్ నాయర్ ఉండే అవకాశం కూడా కనబడుతుంది. శ్రీలంక టూర్కు సెలెక్ట్ చేసిన స్క్వాడ్ అలాగే కెప్టెన్ నియామకం గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.